తాజాగా ముగిసిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కనుక మీలో ఎవరైనా రోజు కాసేపు చూసింటే ఏ టైంలో అయినా పర్లే, మొదలైనప్పటి నుంచి ముగిసే వరకు ఏదో ఒక టైంలో మీరు కాసేపు చూసినా ఆ కాసేపట్లో మీకు అర్థమయ్యేది విపరీతంగా పొగుడుకోవడం తప్ప. చంద్రబాబు నాయుడు గారిని, తర్వాత నా డీసీఎం గారిని, ఇటు ఆ పక్క కాబోయే సీఎం అనబడుతున్న లోకేష్ గారిని, వీళ్ళ ముగ్గురిని ఒకరికొకరు పొగుడుకోవడం కానీ, లేదా అందరూ కలిసి వీళ్ళని పొగడడం కానీ, అసలు ఈ మామూలు స్థాయిలో పొగడతలు కాదు. దీని మీదనే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పంచులేశారు. ఒక పక్క విద్యార్థులు ఇబ్బందుల్లో ఉంటే, మరోపక్క రైతులు ఇబ్బందుల్లో ఉంటే, ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే, వీళ్ళ ఇబ్బందుల గురించి, సమస్యల గురించి చర్చించాల్సినటువంటి అసెంబ్లీ కేవలం భజన కాలక్షేపం కోసం జరుపుకున్నట్టున్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారేమో వాళ్ళ కొడుకు లోకేష్ని జాకీలు పెట్టి లేపుతాడు, లోకేష్ ఏమో వాళ్ళ తండ్రి చంద్రబాబు నాయుడు గారిని జాకీలు పెట్టి లేపుతారు. ఈ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఇద్దరిని ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు ఉన్నారు కదా, ఆయనేమో జాకీలు పెట్టి లేపుతారట. చంద్రబాబు గారిని లోకేష్ జాకీలు పెట్టి లేపితే, లోకేష్ని చంద్రబాబు గారు జాకీలు పెట్టి లేపితే, వీళ్ళిద్దరిని ఆయన ఇంకొక పార్టీ అధ్యక్షుడు ఆయన జాకీలు పెట్టి లేపుతూ ఉంటారట. భలే చాలా ఫ్లోలో భలే పంచులు వేశారు. సో నిజంగా చూస్తే ఇంకొక మాట మర్చిపోయారు. నెక్స్ట్ కంటిన్యూస్గా ఇంకో మాట జగన్ గారు ఈ ముగ్గురిని మిగిలిన సభ్యులందరూ జాకీలు పెట్టి లేపుతూ ఉంటారు. చంద్రబాబు గారిని వాళ్ళ కుమారుడు, వాళ్ళ కుమారుని చంద్రబాబు గారు, వీళ్ళిద్దరిని కలిపి జనసేన అధ్యక్షుడు, వీళ్ళ ముగ్గురిని కలిపి మిగిలిన 161 మంది కూటమి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇంకా ఆ 161 మంది ఈ ముగ్గురిని జాకీలు పెట్టి లేపుతూ ఉంటారు. ఒకరినొకరు లేపుకోవడమే సరిపోయింది సీరియస్లీ. అంటే అసెంబ్లీ అంటే అర్థవంతమైన చర్చ జరగాలి కదా అని పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం మీద ఒక రైమింగ్లో పంచులేశారు.